హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళైతే మేము తెనాలి వెళ్దామని అయితే అనుకున్నాం. చిన్న వీడియో అండి. ఇదైతే మా ఇల్లు. మా ఇంటికాడ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఆ పిల్లోడు చూడండి ఎట్టా చూస్తున్నాడు. ఇక్కడైతే మా తోడుకోళ్ళ ఇల్లు అండి ఇది. మేమైతే ఈ సందులో నుంచి బయటికి రావాలంటే రోడ్డు మీదకి రావాల్సిందే. అంటే 1 కిలోమీటర్ దూరం నడవాల్సిందే. అంత లోపలికైతే ఉంటాం మేము. అందుకని చెప్పి అన్నీ రోడ్డు మీదకి వస్తే అన్నీ దొరుకుతాయండి. కాకపోతే ఇక్కడ అన్ని అపార్ట్మెంట్లు. రోడ్డు మీదకైతే వచ్చేసాము. ఇక్కడికైతే రావాలి. ప్రతి ఒక్కటి దొరికిద్ది. కూరగాయలు, రైతు మార్కెట్, మొత్తం పాల ప్యాకెట్ల దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి. అయితే ఇక్కడికైతే వచ్చేసాము. ఈ మొత్తం ఇప్పుడైతే మార్కెట్ కాడ అయితే ఉన్నాము. అంటే ఎలక్షన్లు అయినాయి కదండి, అందుకని అన్ని పోస్టర్లు అయితే అతికిచ్చేసారు తెనాలి మొత్తం. ఇక్కడ దొరకందంటూ ఏమీ లేదు. పక్క ఊరు నుంచి కూడా వచ్చి ఇక్కడ కూరగాయలు అవి ఆకుకూరలు తెల్లజామున మొదలుకొని అర్ధరాత్రి దాకా ఉంటాయండి. అన్నీ దొరుకుతాయి. మార్కెట్ అయితే సందడిగా ఉండిద్ది. ఇవాళ కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది. ఇంకాసేపు అయితే ట్రాఫిక్ అయితే పెరిగిపోయిద్ది. అందుకని మేమైతే తొందరగా తీసుకొని వెళ్దామని అయితే వచ్చాము. మా వారు చెప్పులు కొనిపెడతానన్నాడు. మరి కొనిపెడతాడో చెప్పులు అయితే నచ్చలేదండి. అందుకే రిటర్న్ అయితే వచ్చేసాము. ఇక్కడ రాములవారి గుడి కనపడిద్ది చూడండి. అదిగో రాములవారి గుడి అండి. ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీగా చూపిస్తాను. ఇప్పుడైతే అడవుడిగా వెళ్ళిపోతున్నాం. ఇంటికాడ పిల్లలు ఉన్నారని చెప్పి ఏమీ తీసుకొని లేదు. ఈయన వచ్చి తీసుకొస్తా అని చెప్పారు. అందుకని అయితే వెళ్తున్నాం. ముంతలు తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడ కూడా ఆపలేదు కాబట్టి వెళ్ళిపోతున్నాము. పప్పు గుత్తి అయితే లేదండి నాకు అసలుకి. మొన్న మా పిల్లల మీద కోపం వచ్చి అయితే ఇసిరేసేటప్పటికి అది ఇరిగిపోయింది. అది కూడా తీసుకొని లేదు. తీసుకొచ్చేసాడు రిటర్ను. మార్సిపేటలో కొంచెం పనుండి అయితే అటైతే వచ్చేసాము. ఇదంతా మార్కెటేనండి, మెయిన్ సెంటరు. కాబట్టి ఇటైతే వచ్చేసాము. ఇటైతే తిరిగేసామండి. ఎందుకంటే మార్సిపేటలో చిన్న పని అండి, ఎక్కువ కూడా కాదు. 2 గేట్ల వైపు నుంచి వెళ్దామని చెప్పి. వైకుంఠపురం వెళ్ళే దారి కూడా ఇటే అండి. ఈసారి గుడికి వెళ్ళినప్పుడు అయితే చూపిస్తాను. అందుకే ఇటైతే వచ్చేసాము. వైకుంఠపురం అంటే తెనాలికి చిన్న తిరుపతి అంటారు కదండి. చాలా బాగుండిద్ది గుడి కూడా. చాలా పెద్దది కూడా. చాలా పూజారులు కూడా బాగా చేస్తారు అక్కడ పూజ కూడా. అందుకని ఇటు పక్క అయితే తిరిగాము. ఇటు పక్క అయితే అప్పలస్వామి గుడి, శివాలయం ఇవన్నీ ఉన్నాయండి ఇటు పక్క. అంటే 2 గేట్ల వైపు అంటే రేపర్ల గేట్ అను చెన్నై హైవే గేట్ అంటారండి. ఎప్పుడు ఆగుతూనే ఉండిద్ది. అదిగో అప్పలస్వామి గుడి అండి, బాగుంది కదా. లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా బాగుండిద్ది. ఇదేమో కారం మిల్లు అండి. కారం చాలా బాగుండిద్ది. ఎప్పుడు ఇక్కడికి వచ్చే తీసుకుంటాం మేము. కూర కూడా టేస్ట్గా ఉండిద్ది అని చెప్పి. ఇవన్నీ చిన్న రైతు మార్కెట్లు అండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి, దగ్గరగా ఉన్న వాళ్ళకి మొన్న కరోనా వచ్చినప్పుడు పెట్టారు. అంటే మొన్న కాదులేండి, 2-3 సంవత్సరాలు అవుతుంది కదా. అందుకని ఇది రేపల గేట్ దగ్గరికి వచ్చేసామండి. ఇదైతే ఎక్కువ పడదలే కానీ ఒక 3 గంటలకో 4 గంటలకో ఒకసారి పడిద్ది. అది కూడా ఒక 5 నిమిషాలు. ఇప్పుడు వెళ్ళే దారిలో అయితే ఆ గేట్ అయితే ఈ పొద్దుగులు 10 నిమిషాలకు ఒకసారి పడతానే ఉండిద్ది. అరగంట సేపు వెయిట్ చేయాలి. ఒక్కోసారి ఒక ట్రైన్ వచ్చింది, 2 ట్రైన్లు వస్తాయి, ఆగిపోవాలి. అయితే ఈ గేట్లు దాటిన తర్వాత చిన్న పని అండి. అందుకని ఇటైతే వచ్చేసాము. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.